ఖచ్చితంగా అండి. రాజకీయాల్లో ఎవరిని మనం ఎంత పొగిడినా కానీ వాస్తవాలే మాట్లాడతాయి. ఓకే. డిఎంకేకు కాంగ్రెస్కు కొంత ఎడమొచ్చి ఎవరి వల్ల అనేది పక్కన పెడదాం. దానికి కూడా నేను మీకు తర్వాత చెప్తాను. ఇండియా కూటమి విచ్ఛిన్నం అయిపోతుంది ఇవన్నీ చెప్తున్న వేళ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో సహా నెహ్రూ స్టేడియంలో జోసెఫ్ విజయ్ ముందు కమ్యూనిస్ట్ నాయకులను పెట్టుకొని ప్రమాణ స్వీకారం చేయటము, నిజమైన సామాజిక న్యాయం, నిజమైన లౌకిక తత్వం ఇక్కడి నుంచి మొదలవుతున్నాయని చెప్పటం ఇట్లా అన్నారు కూడా చిన్న అంశం కాదు ఇది. ఎందుకంటే లౌకిక తత్వం అనే పదం బూతులాగా వాడబడుతున్న ఈ రోజుల్లో అంటే ఒక వర్గం నుంచి చాలాగా కుల రాజకీయాలు కూడా ఉన్నాయి తమిళనాడులో. కులానికి ఒక పార్టీ ఇవన్నీ ఉన్నాయి. సో వీటన్నిటి మధ్యలో చాలా సామాన్యమైన నేపథ్యం నుంచి ఇంకోటి ఎన్టీఆర్తో ఎంజీఆర్తో పోలుస్తున్నారు చాలామంది. వాళ్ళు 3 దశాబ్దాల తరబడి, ఎంజీఆర్ అయితే ముందు నుంచి రాజకీయాలు సినిమా, ఎన్టీఆర్ కూడా 3 దశాబ్దాలు రాముడు కృష్ణ అన్నీ అయిపోయింది. ఈయన అలా కాదే, తిప్పి కొడితే 10 ఏళ్ల అనుభవం. సినిమాల్లో కూడా చాలా తక్కువ కదా. ఆయన స్టాలిన్ అంకుల్ అన్నాడు. ఆయన ఎందుకు అన్నాడు? ఊరికినే అనలా, నేను తర్వాత జనరేషన్కు నేను ప్రతినిధిని, ఐఎమ్ రిప్రజెంటింగ్ జన్ నెక్స్ట్, తదుపరి తరానికి నేను ప్రతినిధిని అనే ఒక సందేశం ఇవ్వడానికి ఆయన మత సామరస్యం చెప్పాడు, ఆయన సామాజిక న్యాయం చెప్పాడు, ఆయన తరాల మధ్య ఉన్నటువంటి తేడా చెప్పాడు. అన్నిటిని మించి అది కుటుంబ విషయాలైనా, తొక్కిసలాటైనా, ఈడీ దాడులైనా, ఇందాక మనం అనుకున్నట్టు సామధాన భేద దండం అన్నీ ఆయన మీద ప్రయోగించాడు. జో జీతా వహీ సికిందర్, ఎవడైతే నిలబడ్డాడో వాడిని జనం ఆదరిస్తారు కాబట్టి జనం అతన్ని ఆదరించారు. ఆదరించిన తర్వాత కూడా ఆయన ప్రమాణ స్వీకారం